హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చిన్న చిన్న మురుకులు చూడండి ఎంత బాగున్నాయో, ఎంత గుల్లగా వస్తాయో. పిండి ఇదే విధంగా కలుపుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చేసి కొంచెం పిండి అయినా సరే కలుపుకొని చేసి డబ్బాలో పెడితే నెల రోజులైనా నిల్వ ఉంటాయండి. పిల్లలు వేరే స్నాక్స్ అడగకుండా చక్కగా తీసుకొని తినేస్తారు డబ్బాలోవి స్కూల్ నుండి రాగానే. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, సింపుల్గా చేసుకోవచ్చండి. దీనికి ఒక గ్లాసు శనగపప్పుని, అంటే తెలంగాణలో పుట్నాల పప్పు అంటారు, వీటిని మెత్తగా మిక్సీ వేసుకోండి. పచ్చి శనగపప్పు కాదండి, శనగపప్పు, పుట్నాల పప్పు, వీటిని మెత్తగా మిక్సీ వేసుకొని ఈ విధంగా పౌడర్ లాగా వేసుకొని ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని జల్లెడలో వేసి జల్లించుకోండి. ఎందుకంటే అడుగున బరక కూడా ఉంటుంది కదా, ఆ బరక అంతా జల్లిచ్చేస్తే వచ్చేస్తుంది. చూడండి, ఇదిగో ఈ విధంగా వచ్చింది కదా, దీన్ని తీసేసేయండి, ఇంకేం వేయక్కర్లేదు. గ్లాసు శనగపప్పుకి 4 గ్లాసుల పొడి బియ్యం పిండి, తడి బియ్యం పిండి కాదండి, పొడి బియ్యం పిండి. 4 గ్లాసుల పొడి బియ్యం పిండి, ఇది కూడా జల్లించుకోండి చక్కగా. ఎప్పుడైనా ఏ పిండి వంటలకైనా సరే బియ్యం పిండి జల్లించుకుంటే చక్కగా వస్తాయి పిండి వంటలు. చూడండి, ఇప్పటికి నేను 3 గ్లాసులు జల్లించాను. ఇప్పుడు ఇంకొక గ్లాసు వేస్తున్నాను. 1 గ్లాసు శనగపప్పుకి 4 గ్లాసుల బియ్యం పిండి, పొడి బియ్యం పిండి మరాడించుకొని ఈ విధంగా జల్లించేసుకోండి. జల్లించుకొని దీనిలో 1 స్పూను వాము, ఏమీ నలపక్కర్లేదండి, 1 స్పూన్ వేసేసుకోండి. 1 స్పూను వాము, 1 స్పూను నువ్వులు వేసుకోండి. నువ్వులు ఎక్కువైనా వేసుకోవచ్చు మీరు తినేదాన్ని బట్టి. 1 స్పూను కారం వేసుకోండి. నువ్వులు 2 స్పూన్లైనా వేసుకోవచ్చు. మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక్కసారి దీన్ని స్పూన్తో తిప్పేసేయండి. చూడండి, ఈ విధంగా మొత్తం శనగపిండి, కారము, వాము అంతా కలిసేటట్లు తిప్పేసి 1 స్పూనున్నర నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి మీకు ఇష్టం లేదు అంటే నూనె వేసేసుకోండి. నెయ్యి వేసుకుంటే మాత్రం చాలా గుల్లగా వస్తాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ మురుకులు. నీళ్ళు ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఇట్లా మరగనివ్వండి. ఈ విధంగా మరిగిన తర్వాత ఈ నీళ్లు కొంచెం కొంచెం పోస్తూ పిండిని కలపండి. నీళ్లు వేడి నీళ్లు పోస్తే పిండి కాలుతూ ఉంటుంది కాబట్టి ఒక గరిటె తీసుకొని కలుపుకోండి చక్కగా. చూడండి, ఈ విధంగా కలపండి. నీళ్లు మాత్రం బాగా మరగబెట్టే పోయండి, చన్నీళ్ళు అస్సలు పోయొద్దు, వేడి నీళ్ళే పోయండి. స్పూన్తో తిప్పుతుంటే అది నాకు బాగా కాలుతుందండి, అందుకే గరిటె పెట్టుకొని తిప్పుతున్నాను. పిండి అంతా ఇలా తడి పొడిగా అవ్వాలి. తడి పొడిగా అయ్యేటట్లు చక్కగా మొత్తం కలుపుకోండి. కొన్ని కొన్ని వాటర్ పోస్తూనే కలుపుకోండి. ఇప్పుడు ముద్ద చేస్తే ఇట్లా ముద్ద అవ్వాలి. చూడండి, ఈ విధంగా ముద్ద అయ్యింది అంటే ఇప్పుడు పిండినంతా దగ్గరికి ఒత్తేసి ఈ విధంగా ఒత్తి పెట్టుకోండి. ఒత్తి పెట్టేసి దీని మీద ఒక మూత పెట్టేసి 1/2 గంట సేపు పక్కకి పెట్టేసేయండి. మూత పెడితే ఆ వేడికి పిండి అంతా చక్కగా ఉడికిపోతుందండి. చూడండి, 1/2 గంట తర్వాత మేము మూత తీసి చూస్తే ఆవిరంతా ఎట్లా వచ్చిందో గిన్నెకి. మూత తీసేసి ఇప్పుడు ఒకసారి గరిటతో తిప్పుకొని దీనిలో మనము వేడి నీళ్ళు కాచిపెట్టుకున్నాం కదా, కొన్ని కొన్ని పోసి ఈ విధంగా పిండి అయ్యే వరకు పోసి మిగిలిన నీళ్ళు అలాగే పెట్టుకొని అవే నీళ్ళతోటి కలుపుకోవాలి. చన్నీళ్ళు మాత్రం పోయొద్దు, ఎందుకంటే శనగపప్పులో జిగురు ఉండదండి, వేడి నీళ్ళు పోస్తేనే జిగురు వస్తుంది. చేసేటప్పుడు మురుకులు నీట్గా రావు. ఇట్లా పిండిలో నీళ్ళు అదే వేడి నీళ్ళు పోసి ఈ విధంగా కలుపుకోండి. ఇంత పిండి కలుపుకోవడం కష్టం అండి, ఎక్కువ పిండి, అందుకని కొంచెం కొంచెం పిండి వేరొక గిన్నెలోనో ప్లేట్లోనో వేసుకొని కొంచెం కొంచెం పిండి వేసుకొని చపాతీ పిండిలాగా అయ్యేటట్లు కలుపుకోండి. ఈ విధంగా రాస్తూ చపాతీ పిండిలాగా అయ్యేటట్లు కలుపుకోండి. వాటర్ సరిపోతే కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఈ విధంగా కలుపుకోండి. ఇట్లా అవ్వాలి పిండి, ముద్ద అవ్వాలండి. మరీ గట్టిగా అవ్వద్దు, మరీ మెత్తగా అవ్వద్దు. ఈ విధంగా అయితే కరెక్ట్గా సరిపోతుంది.
ఇట్లా కొంచెం కొంచెం పిండి కలుపుకొని పెట్టుకోండి. ఈ కొంచెం పిండి గిద్దల్లో వాయ వేసిన తర్వాత మిగిలిన పిండి ఇంకొంచెం తీసుకొని కలుపుకోండి. అప్పటి వరకు దానికి మాత్రం పిండికి మూత పెట్టండి. మూత తీసేస్తే పిండి ఆరిపోతుంది. చిన్న చిన్న మురుకులు వేయాలి అంటే నా దగ్గర పెద్దవి ఉన్నాయండి హోల్స్, ఎక్కువ హోల్స్ ఉన్నాయి. ఈ ఎక్కువ హోల్స్ అయితే ఎక్కువ ముద్దగా పడిపోతుంది. నేను అందుకే 5-6 హోల్స్ ముంచేసుకొని మిగిలిన దానికి ప్లాస్టర్ వేసేసుకున్నాను. ఇట్లా వేస్తే చిన్న చిన్నగా చక్కగా వస్తాయండి. ప్లాస్టర్ వేసేసి ఆ హోల్స్ అన్నీ క్లోజ్ చేసేసాను, మిగిలిన హోల్స్ అన్నీ. ఇప్పుడు దీన్ని పొడవుగా చేసేసి గ్యాప్ లేకుండా మురుకుల గొట్టంలో నింపండి. గ్యాప్ ఉందంటే మధ్య మధ్యలో సరిగా రావు మురుకులు. ఇట్లా గట్టిగా ఒత్తేసి మురుకుల గొట్టంలో నింపండి. ఇది ఆల్రెడీ నెయ్యి వేసాం కాబట్టి నూనె ఏమి రాయక్కర్లేదు, చక్కగా వచ్చేస్తాయి. ఇప్పుడు దీన్ని పెట్టేసి ఒక టిష్యూ పేపర్ కానీ ఒక న్యూస్ పేపర్ కానీ తీసుకొని చూడండి ఈ విధంగా ఒత్తుకోండి. ఒక్క రౌండ్ తిప్పండి చాలు. తిప్పేసి ఇట్లా అనేసేయండి. ఇట్లా అన్నీ వేసుకొని నేను మీకు అర్థం అవడం కోసం చెయ్యి కొంచెం పక్కకి పెట్టి చూపిస్తున్నా అండి, లేదంటే చెయ్యి అడ్డొచ్చేస్తుంది. ఇట్లా అన్నీ వేసుకొని మీకు ఒక వాయికి సరిపడా పేపర్ మీద ఒత్తేసుకోండి. చూడండి ఇట్లా తీస్తే ఈజీగా వచ్చేస్తాయి, ఏం విరగవు. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని కొంచెం పిండి ముద్ద వేసాము అంటే నూనె కాలిందో లేదో మనకి తెలుస్తుంది. నూనె కాగింది అంటే పిండి ముద్ద పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మురుకుల్ని ఒక్కొక్కటి తీసి వేసేస్తే అస్సలు విరగవండి. డబ్బాలో పెడితే అట్లనే ఉంటాయి, ముక్కలు అవ్వవు. ఎవరికి ఇచ్చినా కూడా చాలా, ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు స్నాక్ లాగా పెట్టినా కూడా అస్సలు విరగకుండా ఉంటాయండి, చాలా బాగుంటాయి. పైన నురగంతా తగ్గిపోయింది అంటే అటు ఇటు ఒకసారి తిప్పేసుకొని నురగంతా తగ్గింది అంటే కాలిపోయినట్లు. ఈ కలర్ వచ్చే వరకు కాల్చేసుకోండి. మరీ రెడ్ కలర్ రానివ్వద్దండి. అవి స్టవ్ మీద నుంచి తీసిన తర్వాత మరీ రెడ్ కలర్ వచ్చేస్తాయి. చూడండి ఎంత గుల్లగా వచ్చినాయో, చాలా బాగుంటాయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఏదైనా పండగలకైనా కూడా ఇట్లా చేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు, సింపుల్గా అయిపోతుందండి. కొంచెం పిండితో అయినా చేసుకోవచ్చు. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.